దేవుడు నీతో ఉంటే గనుక నీ కుటుంబ వ్యవస్థలో, నీ కుటుంబ పరిస్థితిలో ఏది కొదువై ఉందో దాన్ని తీరుస్తాడు. అన్ని కుటుంబాలు ఒకే కొదువు ఉండదు, ఆయన నీ కొదువను తీరుస్తాడు. ఆమేన్. నీ కొదువేంటో ప్రభువుకు తెలుసు. నీ కొదువ ఈ మాసములు తీర్చబడును గాక. ఆయన ఉంటే ఏమవుతుందంట? ఆయన ఉంటే ఏమవుతుంది? కొదువే పోయింది. అక్కడ భుజిస్తున్న వాళ్ళు అందరూ ఆశ్చర్యపడ్డాడంట. అరే, మొదట వేసిన ద్రాక్షారసము కంటే ది బెస్ట్ గా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడిచ్చేది ఎలా ఉంటదంటే అరాకొరాగా ఉండదు, అవమానకరంగా ఉండదు, లేదనుకుంటే అసంపూర్తిగా ఉండదు. ఎలా ఉంటది? సంపూర్తిగా ఉంటది, సంపూర్ణంగా ఉంటది, సంతోషదాయకంగా మార్చబడుతుంది. ఎందుకని? ఆయన మన ఆశ్రయం. ఆయన ఉంటే సంపూర్ణమైన ఆశీర్వాదం కలుగుతుంది. ఏ ఆశీర్వాదం? సంపూర్ణమైనది. మనసు అలసిపోవచ్చు, జీవితం అలసిపోయి ఉండవచ్చు. నా ప్రభు మాట్లాడుతున్నాడు, నీ కొదువ ఈ నెలలో ప్రభు తీర్చును గాక. ఎవరి కొదువ? ఎవరిది? మన కొదువలు దేవుడు తీర్చాలి. అన్ని ఒకే కొదువులు ఉండవు. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క కొదువ. ఇల్లు లేనివాడికి ఇల్లు లేని కొదువ, అప్పులు ఉన్నవాడికి అప్పుల కొదువ, సమాధానం లేని వాళ్ళకి సమాధానం కొదువ, బిడలు లేని వాళ్ళకి బిడలు లేని కొదువ. ఒక్కొక్కరికి ఒక్కొక్క కొదువ. నా ప్రభు చెప్తున్నాడు, నీ కొదువను నేను తీరుస్తాను. రైట్. అక్కడ ఏం జరిగిందంటే ఒక 3 సందర్భాలు జరిగినాయి. ఒకటి, ప్రభు చెప్పిందంతా వాళ్ళు విన్నారు. ఏం చేశారు చెప్పండి? చెప్పిందంతా విన్నారు. వింటున్నామా? ప్రభు చెప్పింది వింటున్నామా? ప్రభు చెప్పింది విన్నారు, ప్రభు చెప్పింది చేశారు. విన్నారు, చేశారు. ఏం విన్నారు? బాయ్, ఆ రాతి పానుల నిండా అంచుల మట్టుకు నీళ్లు నింపండి. 4 బిందెలు పోతే ఏమైంది అన్నారా? అన్నారా? అల్లా. ఎందుకని? ఆయన ఏం చెప్పాడు అది చేయడానికి ఆ మనసు ఇష్టపడింది. వాళ్ళెవరో ఆ పెళ్లిలో పరిచారకులంట. ఎవరో? ఇంటోళ్ళు కాదు. ఇంటోళ్ళు అయితే వాళ్ళు చెప్పినట్లు చేస్తారు. బయట వాళ్ళు చేస్తారా? చెప్పరేంటి? చెయ్యరు. చెప్పింది విన్నారు, మరలా చెప్పినట్లు చేశారు. దేవుని సముఖములో నీ ఒక ఆశీర్వాదపు పాత్రగా మార్చబడాలని ఇష్టపడితే కనుక దేవుడు చెప్పింది వినండి. దేవుడు చెప్పింది సంపూర్తిగా వినండి. ప్రభు చెప్పినట్టు చేయండి. ఆమేన్. మరలా ఇప్పుడు రాతి బాణంలో పోసింది ఏం పోసారు? నీళ్లు పోసేటప్పుడు ఒరే ద్రాక్షరసములో అయిపోతే కూడా ద్రాక్షరసం తెచ్చి 1 లీటర్ ద్రాక్షరసానికి 2 లీటర్లు నీళ్లు కలుపుతాడు. వీడు మొత్తం నీళ్లే పోయి మాట్లాడేంటి అని అనుకుని ఉండరా? సంశయాల మధ్య ఉన్నారా అంటే లేరనొచ్చు. ఎలా లేరనొచ్చు అంటే అవిశ్వాసం ఉన్న చోట కార్యాలు జరగవు. ఏంటంటే 3 ఏళ్ళు అవుతుంది కార్యం జరగలేదు, 4 ఏళ్ళు అవుతుంది కార్యం. అపనమ్మకంతో ఉంటే ఎట్లాగా? దేవుడు అన్నవాడు ఏడున్నాడు? దేవుడు అన్నవాడు ఉంటే మాకెందుకు ఎట్లొచ్చింది? అదెందుకు జరగట్లా, ఇదెందుకు జరగట్లా, అదెందుకు ముందుకెళ్ళట్లా, ఇదెందుకు ఆగిపోయింది? అపనమ్మకము అవిశ్వాసం ఉంటే అది ఎలా జరుగుతుంది? పరిచారకుల మధ్య, ప్రభువును నమ్మిన వారి మధ్య అవిశ్వాసము ఒప్పుకోలు లేదు. వారు విశ్వాసంతో చేశారంట. దేవుడు చెప్పాడు, మనం విన్నాం, అది చేద్దాం, దాన్ని విశ్వాసంతో చేశారు.
దాన్ని విరచి వడ్డించినప్పుడు సమృద్ధి సంతోషం కలిగింది అక్కడ. విశ్వాసము ఒప్పుకోలు లేదు, అపనమ్మకమైన ఒప్పుకోలు లేదు. విశ్వాసముతో ప్రభువు చెప్పింది చేశారు. నీ జీవితంలో ఉండవలసింది ఆయన నీ జీవితంలో మొదట ఉండాలి. ఆయన చెప్పింది నువ్వు వినాలి, ఆయన చెప్పినట్లు విశ్వాసంతో చేయాలి. జరుగుతాయి కార్యాలు. హల్లెలూయా. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. ఏ దీపము? ఎందుకు ఆరలా? ఎవరు వెలిగించారు? ఎవరున్నారు? మీ దీపాలు ఉన్నాయా, ఆరిపోయినాయా? మీ జీవితంలో దేవుడు ఉన్నాడా లేడా? ఆయన చెప్పింది విని చేస్తున్నామా లేదా? ఈ పూట నీవు పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో వేడుకొని వెళ్ళగలిగితే నీకు ఆయన ఆశ్రయముగా, కోటగా, సహాయముగా ఆయన నిలబడి నీ కొదువను తీరుస్తాడు, నీ కొదువను తీరుస్తాడు, నీ కొరతను తీరుస్తాడు, నీ అక్కర తీరుస్తాడు, నీ అవమానం తొలగిస్తాడు, నీ నిందాస్పదం తొలగిస్తాడు. నీ మీద ఆయన దయా కిరీటాన్ని ప్రత్యక్షపరుస్తాడు. ఏం చేస్తాడు? ఆయన దయా కిరీటపు ప్రత్యక్షత నీ మీద ఉంటుంది. ఆమేన్.